హాయ్ అండి. అందరికీ ముందుగా వారాహిదేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. వారాహిదేవి నవరాత్రుల సందర్భంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎంతో రుచికరంగా ఆరోగ్యకరమైన ఒక మిరియాల రసం చేస్తున్నాను అనమాట. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేవినండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిసీవ్ చేసేసేయమని చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఆరోగ్యం అనమాట ఈ రసం వేసుకొని తినడం వల్ల. జగ్గు జలుబులన్నీ తగ్గుతాయి కదా, దానికోసం ముందు ఇక్కడ నేను నిమ్మకాయ చింతపండు ఒక టమాటా తీసుకున్నాను ముందు. ఇవి ఏంటంటే కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టేసి రసం పిండేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగా మనం ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి తినాం కదా, అందుకనేసి ఇవ్వండి 2 స్పూన్లు మిరియాలు, ఒక కొద్ది కరివేపాకు, ధనియాలు, తర్వాత జీలకర్ర 1 స్పూను, ఎండుమిర్చి ఒక 3, పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ సోపు అనమాట. ఇవన్నీ కలిపేసి మిక్సీ వేసుకొని పౌడర్లా చేసి పెట్టుకుందామండి. అంటే మరీ పౌడర్ కదండి, రివర్స్ పాలస్ ఇచ్చారనుకోండి కచ్చా బచ్చాగా వస్తాయి అన్నమాట, ముక్కలుగా అలా వస్తే పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏమో ఇదిగోండి నేను చూపిస్తాను పౌడర్ తర్వాత. ఇదిగోండి ముందుగా మనం ఇక్కడ కుండలో చేస్తానండి మిరియాల రసం. ఇక్కడ నెయ్యి వేసుకోండి మీరు. ఆయిల్ నెయ్యి ఏదైనా పర్వాలేదు. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసాను అనమాట. ఇది మనం అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చండి. రసాన్ని అన్నం రసం అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన ఇక్కడ ఉల్లి వెల్లుల్లి వేయం కదా, అందుకనేసి. నెక్స్ట్ ఇదిగోండి నేను చూసారా రివర్స్ పాలస్ ఇచ్చామనుకోండి ఇలాగా చెక్క ముక్కగా వస్తుంది అనమాట, మెత్తగా అవ్వకుంటాను. ఈ విధంగా చేసేసి ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ పోపులోని మనం ఇప్పుడు ఈ పౌడర్ వేద్దామండి. పౌడర్ వేసి వేగనివ్వాలి. ఇది కూడాను ఈ పౌడర్ కూడా వేగాలన్నమాట. మిరియాలు ఎప్పుడైతే నూనెలో వేవేయో కొద్ది నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదిగోండి ఇవి బజ్జీ మిరపకాయలు, మామూలు కారం మిరపకాయలు కాదు, అస్సలు కారం ఉండదన్నమాట. ఇలా వేస్తున్నాను. కొద్ది పేలితే మొక్క మీద ఎక్కడో చూసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేసేవచ్చు, లేదంటే మధ్యలో ఇలా విరిచైనా వేసుకోండి. ఎందుకంటే మధ్యలో తింటే బాగుంటుంది కదనేసి వేసాను అనమాట, అందంగా కనిపిస్తాయనేసి. నెక్స్ట్ ఉప్పు కారం వేయండి. ఇక్కడ ఉప్పు కారం పులుపు అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఇగో చూసారండి నేను చింతపండు అంతా అవాయిడ్ చేస్తాను అనమాట. టమాటా గుజ్జు వచ్చినట్టు తీసాను. ఇప్పుడు పోపు అయిన తర్వాత పులుసు వేసి రసం వేస్తాను అనమాట. రసం వేసిన తర్వాత ఇలాగ ఇప్పుడు ఇది మరగాలి. బాగా తిరగబడి మరుగుతుంది అన్నమాట. తిరగబడి మరిగిన తర్వాత ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలీజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు ఈ రసం ఎవరెవరు చేశారో ఎలా తినాలని మాకు కామెంట్, దేంతో తింటారో మాకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మేము ఏంటంటే ఇదిగోండి పక్కనే మిల్లెట్స్ జావ మరబెడుతున్నానండి. మిల్లెట్స్ అంటే కదా, మిల్లెట్స్ కాదు, అంటే కొర్రలు ఓదబి ఇవన్నీ మిల్లెట్స్ తయారు చేసుకుంటాం కదా, అండుకొరలు అవిని, అది ఆ తాలూకు మిల్లెట్స్ కాదండి, ఇది వేరే మిల్లెట్స్ అనమాట. ఇవి ఎలా తయారు చేసానంటే నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఈ జావ దగ్గర మరబెట్టేసుకుని అన్నంలాగా అనమాట పెట్టుకుని ఈ రసం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అందులో కూడాను ఉల్లి వెల్లుల్లి లేకుండా వారాహి నవరాత్రులని ఎప్పుడైనా ఈ రసం ఈ మిరియాల రసం తయారు చేశారండి. తయారు చేయకపోతే ఈ వీడియోని చూసి తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి అది ఎలాగొచ్చింది అనేది మీరు తిని మాకు కామెంట్ పెట్టండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియో మళ్ళీ కలుద్దాము.